జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికీ కూడా ఈ న్యూస్ చెప్పబోయే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి నెలలో ఒకసారి మీ వంతు మేరకు, అది మీకు ఎంత వీలైతే అంత మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. చాలా మంది స్పందించడంలా, దయచేసి స్పందించండి. ఇప్పుడు నేను ఏం పని చేస్తున్నానో, ఏమి చెప్తున్నానో, ఇది ఎవరికి ఉపయోగపడుతుందో మీకు అందరికి కూడా బాగా తెలుసు. మన దేశాన్ని సర్వనాశనం చేయాలనుకునేటటువంటి ఒక ఉగ్రవాది కావచ్చు, లేకపోతే ఒక మతోన్మాది కావచ్చు, వాళ్ళు ఏదైనా సాయం కోరితే ఈ దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా వాళ్లకు ఇబ్బడముబ్బడిగా నిధులన్నీ కూడా అందుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారో మీకు కూడా బాగా తెలుసు. అలాంటిది మన దేశం కోసం, మన ధర్మం కోసం కొన్ని విలువైన వార్తలను సేకరించి 10 మందిలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే మీలో చాలా మంది స్పందించడంలా, 100కి 99 మంది స్పందించడంలా. దయచేసి స్పందించండి. మీరు సహకారం అందిస్తే మన న్యూస్ అఖండ అనేది ఇంకా బలంగా తయారవుతుంది. నేను ఎలాంటి న్యూస్ చెప్తానో, ఏ విధంగా చెప్తానో మీకు అందరికి కూడా తెలుసు. ఈ ఛానల్ మూగపోకూడదంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అయితే అందించాలా. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, కింద వచ్చేసి గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు అన్ని కూడా ఉంటాయి. మీకు ఫోన్ పే నెంబర్ ఏదైనా కావాలంటే దయచేసి ఇక్కడ ఉన్న నెంబర్కే వాట్సాప్ లో ఒకసారి నాకు మెసేజ్ చేసినా లేకపోతే నాకు కాల్ చేసినా మీకు మరొక ఫోన్ పే నెంబర్ అయితే చెప్తా. దయచేసి మీరు మాత్రం బద్దకించొద్దు. ఎందుకంటే ఒక ఛానల్ కు మీరు ఊపిరి పోసినట్టు అవుతుంది. అలాగే మన ఛానల్ కు సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద కామెంట్ బాక్స్ లో ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు అయితే సహాయం చేయండి. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, జపాన్ లోని కవాగోయ్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి ఒక అక్రమ మసీదు వివాదం అంతర్జాతీయంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ మసీదు ప్రారంభోత్సవానికి జపాన్ లోని పాకిస్తాన్ రాయబారి హాజరు కావడం, ఆ తర్వాత అది అక్రమ నిర్మాణం అని చెప్పేసి తేలడంతో పాకిస్తాన్ దౌత్య కార్యాలయం తీవ్రమైనటువంటి ఇరకాటంలో పడిపోయింది. అంటే పాకిస్తాన్ ఎంబసీ. ఈ నేపథ్యంలో జపాన్ లో నివసిస్తున్నటువంటి పాకిస్తానీలంతా కూడా ఖచ్చితంగా స్థానిక చట్టాలను గౌరవించాలని, అనుమతులు లేకుండా ఎలాంటి ప్రార్థనా మందిరాలు నిర్మించకూడదని చెప్పేసి పాకిస్తాన్ ఎంబసీకి జపాన్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి హెచ్చరికలన్నీ కూడా జారీ చేసింది. ఎందుకంటే జపాన్ లోని కవాగోయ్లో నిర్మించినటువంటి ఈ మసీదుకు పాకిస్తాన్ గూఢాచారి సంస్థ అయినటువంటి ISI వాళ్ళు నిధులు సమకూర్చారంట. అంటే చూడండి, దీని వెనక ఏదో ప్లాన్ ఉంది. వాళ్ళు వేలు పెడుతున్నారంటే ఏదో ప్లాన్ ఉన్నట్టే లెక్క. అందుకే జపాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఎంబసీని తీవ్రంగా హెచ్చరించింది. అసలు ఈ కవాగోయ్ మసీదు వివాదం ఏంటో కాస్త వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. జపాన్ లోని సైతామా ప్రిఫెక్చర్ పరిధిలో కలిగినటువంటి కవాగోయ్ నగరంలో జాప్యాన్ జామే మసీద్ రంజాన్ అనేటటువంటి ఒక మసీదుని అయితే నిర్మించారు. అయితే అక్కడి పట్టణ ప్రణాళిక చట్టం ప్రకారం నిర్మాణాలకు అనుమతి లేనటువంటి, అంటే అటవీ అలాగే అభివృద్ధి నియంత్రణ జోన్ లో దీన్ని నిర్మించినట్లు స్థానిక అధికారులు అయితే గుర్తించారు. పోయిన నెల అంటే ఏప్రిల్ 3వ తేదీన జరిగినటువంటి ఈ మసీదు ప్రారంభోత్సవానికి జపాన్ లోని పాకిస్తాన్ రాయబారి అయినటువంటి అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా హాజరైనాడు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులు నమ్మించబట్టే రాయబారి వెళ్లారని, తీరాది అక్రమ కట్టడం అని చెప్పేసి తెలియడంతో పాకిస్తాన్ కు ప్రపంచ వ్యాప్తంగా పరువు పోయిందని చెప్పేసి పైకి చెబుతా ఉన్నప్పటికీ ఇదంతా డ్రామా అన్నమాట. అసలు ఈ మసీదు నిర్మాణానికి కావలసినటువంటి నిధులు సమకూర్చింది పాకిస్తాన్ ISI అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది. చూడండి ఎంత దొంగ ముండా కొడుకులో. దీంతో జపాన్ ప్రభుత్వం పాకిస్తాన్ కు కఠినమైనటువంటి హెచ్చరికలన్నీ కూడా జారీ చేసింది. స్థానిక జపనీస్ ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ కంప్లైంట్స్ మేరకు కవాగోయ్ సిటీ అధికారులు ఈ బిల్డింగ్ ను తొలగించాలని ఆ మసీదు యజమానులకు నోటీసులు అయితే ఇచ్చినారు. ఇప్పుడు ఆ మసీదును కూల్చేసే ఆలోచనలో అయితే ఉన్నారు. ముఖ్యంగా జపాన్ ప్రజలు ఈ మసీదు విషయంలో తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారంట. వివాదం అంతా కూడా తీవ్రం కావడంతో టోక్యోలోని పాకిస్తాన్ ఎంబసీ ఈ ప్రాజెక్టుతో మాకు ఎలాంటి సంబంధం కూడా లేదని చెప్పి స్పష్టం చేస్తా ఎక్స్ వేదికగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. జపాన్ చట్టాలను ఉల్లంఘించేటటువంటి ఏ చర్యలను కూడా మేము సమర్థించమని, జపాన్ లోని పాకిస్తాన్ ముస్లింలు స్థానిక నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి మసీదులు కట్టవద్దని, స్థానిక జపనీస్ ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినకుండా సఖ్యతతో వ్యవహరించాలని చెప్పేసి పాకిస్తాన్ ఎంబసీ జపాన్ లో ఉంటున్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రజలందరినీ కూడా కోరింది. కానీ ఈ కవాగోయ్ మసీద్ వివాదం జపాన్ లో ముస్లింల జనాభా పెరుగుదల, అలాగే వాళ్ళ యొక్క జీవనశైలి పైన జపాన్ లో చెప్పాలంటే ఒక పెద్ద చర్చకే దారితీసింది. ఎందుకో అదేంటి అంటే, ఒక నివేదిక ప్రకారం 2000వ సంవత్సరంలో జపాన్ అంతటా కూడా కేవలం ఒక 15 నుంచి 20 మసీదులు మాత్రమే ఉంటే, ఇప్పుడు అంటే 2025 నాటికి వాటి సంఖ్య దాదాపు 160కి పైగా పెరిగిందంట. చూడండి ఎట్టుంటది పని అంటే ఇట్టుంటది. అందుకే దీంట్లో ISI వాళ్ళ జోక్యం ఉన్నది. అంటే
జపాన్ కూడా వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. కేవలం సైతామా ప్రిఫెక్చర్ లోనే 17కి పైగా మసీదులన్నీ కూడా ఉన్నాయి. జపాన్ యొక్క జనాభా రేటు తీవ్రంగా తగ్గుముఖం పడుతున్నటువంటి సంగతి మీరు కూడా వినే ఉంటారు. జపాన్ లో పనులు చేయడానికి మనుషుల కొరత అయితే ఉండాలి. జపాన్ ముఖ్యంగా ఈ కార్మికుల కొరతనంతా కూడా ఎదుర్కొంటుంది. దీనివల్ల విదేశీ కార్మికుల పైన ఆధారపడడం పెరిగింది. ఇందులో భాగంగా జపాన్ కు పాకిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి ముస్లిం దేశాల నుంచి వెళ్లే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎలాంటి దేశాలో చూడండి, వీళ్ళతో పోల్చుకుంటే ఆ ఇండోనేషియా వాళ్ళు ఒకరో బెటర్. ఈ జపాన్ యొక్క సంస్కృతి నిశ్శబ్దానికి, చట్టబద్ధతకు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తుంది. అసలు జనాలు ఉండారో లేదో కూడా తెలియకుండా ఈ జపాన్ ప్రజలంతా కూడా నివసిస్తూ ఉంటారు. డీసెంట్ గా ఉంటారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం, ప్రార్థనల సమయంలో ఈ శబ్దాలంతా కూడా రావడం అర్థమవుతుందా? ముస్లిం సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక శ్మశానాల కోసం డిమాండ్ చేయడం వంటివి స్థానిక జపనీస్ ప్రజల్లో ఆందోళనలు అయితే పెంచుతున్నాయి. చూసారా? అంటే వీళ్ళు దేనికోసం పోయినారు? బతుకు తెరువు కోసం పోయినారు. కానీ వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఏకంగా దాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ కవాగోయ్ అక్రమ మసీదు ఉదంతం కేవలం ఒక నిర్మాణ వివాదం మాత్రమే కాకుండా జపాన్ దేశపు సాంస్కృతిక అస్తిత్వానికి, అలాగే మారుతున్నటువంటి వలసదారుల జనాభాకు మధ్య జరుగుతున్నటువంటి ఒక ఘర్షణకు ప్రతిరూపంగా నిలుస్తుంది. చట్టాలను కఠినంగా అమలు చేసేటటువంటి జపాన్ ప్రభుత్వం ఇక ముందు ఇలాంటి వాటిపైన మరింతగా అంటే గట్టిగా చర్యలు తీసుకునేలా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 దశాబ్దాలలో జపాన్ లో ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జపాన్ లో దాదాపు 2,30,000 మందికి పైగా ముస్లింలంతా కూడా నివసిస్తా ఉన్నట్టు ఒక అంచనా ఉన్నది. ఇందులో దాదాపుగా 50,000 మంది జపనీస్ పౌరసత్వం పొందిన వాళ్ళు అయితే మిగిలిన వాళ్ళు విదేశీ వలసదారులుగా ఉన్నారు. అంటే వాళ్ళ పౌరసత్వాలు కూడా ఇచ్చారంటే ఇంకా మీ కొంప మీరే కూల్చుకున్నట్టే, ఇంకేం మామూలుగా అయితే ఉండదు కథ. ఒకప్పుడు జపాన్ అంతటా కూడా ఎన్ని మసీదులు ఉన్నాయంటే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, అన్ని మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు టోక్యో, సైతామా, ఒసాకా, అలాగే హోక్తైడో వంటి ప్రాంతాలలో 160కి పైగా మసీదులు, అలాగే వందలాది ఇస్లామిక్ ప్రార్థనా కేంద్రాలన్నీ కూడా ఏర్పాటైనాయంట. ఈ ఇస్లామిక్ ప్రార్థనా కేంద్రాలను ముసల్లాలు అంటారు. అంటే జపాన్ లో 160కి పైగా మసీదులు ఉండటమే కాకుండా కనీసం 500 ఈ ముసలాలు కూడా ఉన్నాయి. ఇక జపాన్ సాంప్రదాయం ప్రకారం 99% కంటే ఎక్కువ మృతదేహాలను దహనం చేస్తారు, అంటే కాలుస్తారు. కానీ ఇస్లాం మతాచారం ప్రకారం ఖననం చేయాల్సి ఉంటుంది, అంటే బూడ్చాలన్నమాట. అయితే ముస్లింల కోసం ప్రత్యేక శ్మశాన వాటికలను నిర్మించడాన్ని స్థానిక జపనీస్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది భూగర్భ జలాలను కలుషితం చేస్తుందని వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతారు. అంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ, ఎవరి నమ్మకాలు వాళ్ళ. మొన్న ఈ మధ్యన ఓయిటా ప్రిఫెక్చర్ లో ఇటువంటి శ్మశాన వాటిక ఏర్పాటు పైన పెద్ద ఎత్తున నిరసనలన్నీ కూడా జరిగినాయి. జపాన్ లోని పాఠశాలల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య, అంటే ముస్లిం విద్యార్థుల సంఖ్య పెరుగుతా ఉండడంతో మధ్యాహ్న భోజనంలో హలాల్ ఆహారాన్ని అందించాలని చెప్పేసి ఈ ముస్లిం పిల్లల యొక్క తల్లిదండ్రులంతా కూడా ఒత్తిడి చేస్తున్నారంట. ఏం చెప్పాలా? వీళ్ళు పోయింది దేనికోసము, వీళ్ళు చేస్తాంది ఏంది, వీళ్ళు అడుగుతాంది ఏంది కాదు. ఎందుకు ఆ జపాన్ ఎవరిది అనుకుంటున్నారు? వీళ్ళు ఏ ఫీలింగ్ లో ఉన్నారు అంటున్నా. ఎక్కడైనా కూడా వీళ్ళ మైండ్ సెట్ అనేది అలాగే ఉంటుంది. బతకలేకపోతే ఒక లెక్క, అక్కడ అవకాశం ఉండి బతకలేకపోతే ఒక లెక్కగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి అవకాశం దొరికింది అనుకో, ఇదిగో ఇట్లా ఉంటుంది. ఇది జపాన్ యొక్క విద్యా వ్యవస్థకు చెప్పాలంటే ఒక కొత్త సవాలుగా మారిపోయింది. దీంతో ఈ కవాగోయ్ మసీద్ వివాదం తర్వాత వీసా పరిశీలనలో మరింత కఠినతరం చేసేందుకు జపాన్ ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేసింది. అంతేకాకుండా జనాభా అవసరాల కోసం వలసదారులను అనుమతిస్తా ఉన్నప్పటికీ జపాన్ తన కఠినమైనటువంటి పౌరసత్వ నియమాలను మార్చకూడదని, జపాన్ చట్టాలను గౌరవించిన వాళ్ళను, అక్కడి సంస్కృతిలో కలవలేని వలసదారులపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జపాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. అంటే ఇక నుంచి జపాన్ లో ఉండేటటువంటి ఈ పాకిస్తానీలకు, అలాగే ఈ బంగ్లాదేశ్ కష్టాలు అయితే తప్పు అన్నమాట. అది విషయం. చూసారా? ఇట్లా ఉంటుంది వీళ్ళ పని అంతా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే జపాన్ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.